నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చేసిందండి. మరి 2 పథకాలకి సంబంధించినటువంటి డబ్బులనైతే అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట. మరి పథకాలకి ఎలిజిబిలిటీ కావాలన్నా, పథకాల ద్వారా డబ్బులనేవి ఖాతాల్లోకి పడాలన్నా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. రేషన్ కార్డు ఉన్న వారందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకోబోతుందన్నమాట. దీంతో పాటుగా మరి ఇందాక చెప్పుకున్నట్టుగా 2 పథకాలకి సంబంధించి డబ్బులైతే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది. అయితే ఇందులో ముఖ్యంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకాల ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక్కొక్క పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ సూపర్ 6 అని చెప్పిన ఆయన ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఆయన చెప్పినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి అర్హతలు ఉన్న వారందరికీ కూడా డబ్బులు అనేవి పడ్డాయండి. మరి తాజాగా మరొక 2 పథకాల ద్వారా ఎవరికి లబ్ధి కలుగుతుంది, ఎలాంటి అర్హతలు ఉండాలి, లిస్టులో పేర్లు అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లిస్ట్ అనేది రిలీజ్ అయిందా లేదా, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, మరి ముందుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాలి అంటే కనుక ఏ విధమైన బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉండాలన్న విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాము. మరి గవర్నమెంట్ అమలు చేస్తున్న 2 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సిద్ధంగా పెట్టుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక మరి మహిళలందరికీ కూడా పలు రకాల పథకాలను అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా సూపర్ 6 పథకాలను అనేవి తీసుకొచ్చిందనమాట. సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా మహిళలకు ఎంతో పెద్దపీట వేయడం జరిగింది. సూపర్ 6 పథకాల్లో ఉన్న అన్ని పథకాల్లోకెల్లా ఆడబిడ్డ నిధి పథకం అనేది అతిపెద్ద పథకం అనమాట. ఈ పథకం కోసం మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ పథకం ద్వారా దాదాపుగా 18,000 రూపాయల వరకు మహిళల యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతాయన్నమాట. ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి ప్రభుత్వాన్ని ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం దీపావళిలో ప్రారంభిస్తామని ఒకసారి, దసరాకి ప్రారంభిస్తామని చెప్పి ఒకసారి 4-5 సార్లు డేట్లు అనేవి ప్రకటించినప్పటికీ కూడా వాయిదాలు అయితే పడుతూ ఉన్నాయండి. ఎందుకంటే నిధుల కొరత వల్ల కావచ్చండి. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావస్తుంది. సూపర్ 6 కింద మనకు ఉచిత స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి, దీంతోపాటు తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభావ కానీ ఆటో డ్రైవర్లందరికీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి 18,000 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం ప్రారంభించిందండి. ఈ 18,000 రూపాయల మహిళలు అకౌంట్లో పడాలంటే కనుక ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా కొన్ని అర్హతా ప్రమాణాలను నిర్దేశించడం జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా ఒక పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు 18 ఏళ్ళు దాటి 60 సంవత్సరాల లోపు వయసు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. దీంతోపాటుగా మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీంతోపాటుగా మీ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా మీ అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా మరి మీరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాసితిగా ఉంటున్నట్టుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలండి. దీంతోపాటుగా సిస్టర్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. P4 సర్వే చేయించుకుని ఉండాలి. దీంతోపాటుగా జియో ట్యాగింగ్ కూడా చేయించుకొని సిద్ధంగా ఉండాలండి. ఇవన్నీ మీకు పూర్తయి ఉంటేనే మనకి మరొక 2-3 రోజుల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రాబోతోంది. అంటే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నుంచి కొన్ని రకాల వార్తలు అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మనం వెంటనే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. అదేవిధంగా మన డాక్యుమెంట్స్ అనేవి, అదేవిధంగా మన వెరిఫికేషన్స్ అనేవి కూడా మనం ముందుగానే చేసేసుకొని సిద్ధంగా ఉంచుకుంటే గవర్నమెంట్ వారు డబ్బులు వెయ్యంగానే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి డబ్బులు అయితే పడిపోతాయి అనమాట. అదేవిధంగా చాలామందికి తల్లికి వందనం పథకం డబ్బులు కొంతమందికి పడలేదన్నమాట. ఎందుకు పడలేదు అంటే కనుక వారు ఈకేవైసీలు కంప్లీట్ చేసుకోకపోవటం,
కొత్తగా తీసుకున్న ఆ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి. దానికి రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి అక్కడ వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్ విధానంలో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీది ఆటోమేటిక్‌గా రేషన్ కార్డ్‌కి, ఆధార్ కార్డ్‌కి లింకప్ అనేది అవుతుందన్నమాట. తర్వాత మీరు ఆధార్ కార్డ్‌ని మీ బ్యాంకు ఖాతాకి జత చేయాలి. దీంతో పాటుగా మంచిగా వర్కింగ్‌లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా జత చేయాలన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనేవి ఖాతాల్లో వేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మరి మనకి సూపర్ 6 పథకాల్లో చివరి పథకంగా ఉంది ఆడబిడ్డ నిధి పథకం. ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించేస్తే మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని పథకాలను కూడా ప్రారంభించేసినట్టే అండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో నేను చెప్పిన విధంగా మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పెట్టుకోవాలండి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకు ఖాతాకి ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. కేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలో అదేవిధంగా ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు అన్ని రకాల అర్హతలు ఉండి ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది అవ్వకపోతే కనుక ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కావండి. ఖచ్చితంగా మీరు ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ గతంలో ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది చేసుకుని ఉన్నా కానీ మరొకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల సాంకేతిక లోపాల వల్ల కానివ్వండి డీయాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. మరి మన బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది యాక్టివ్‌లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గవర్నమెంటు డీపీటీ విధానం ద్వారా డబ్బులనేవి మన ఖాతాల్లో అయితే జమ చేస్తుందండి. ఒకవేళ ఆ విధంగా మీరు ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది యాక్టివ్‌లో లేకపోతే కనుక ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటటువంటి డబ్బులనేవి మీ ఖాతాల్లోకి పడవన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. మన ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి. ఈ పథకాన్ని మరి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత ఉన్న మహిళలందరి ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేస్తారనమాట. ఈ ఏడాది జూన్లో మొదటి విడతగా విడుదల చేస్తే మళ్ళీ కూడా వెంటనే జూలైలోనే రెండో విడతగా విడుదల చేశారు. ఇలా 2 విడతలుగా 2 వాయిదాల్లో విడుదల చేశారనమాట. ఈ 2 వాయిదాల్లో ఈ డబ్బులు వేసినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకి ఇంకా డబ్బులు పడనటువంటి వారు అంటే నిజంగా అర్హత ఉండి కూడా డబ్బులు పడలేనటువంటి వారు ఉన్నారండి. ఈ పథకం గురించి అందరూ కూడా ఎన్నో ఆశలు కూడా వదిలేసుకున్నారు. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా ఏమీ రావేమో అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు. దాని ప్రకారం చూసుకుంటే ఒక పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు సంక్రాంతి సెలవులు కూడా ప్రారంభమయ్యాయండి. మరి సెలవుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసి మళ్ళీ తిరిగి స్కూల్ తెరిచే నాటికి ఒక పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులను ఆదేశించడం జరిగిందనమాట. తల్లి వందనం పథకానికి సంబంధించిన ఈ పెండింగ్ డబ్బులను అయితే తల్లుల ఖాతాల్లోకి వేయబోతున్నారండి. చాలామంది అర్హత ఉన్నా కానీ వెరిఫికేషన్స్ అవి చేసుకోక తల్లి వందనం డబ్బులు అనేవి పెండింగ్లో పడ్డాయి అనమాట. అలాంటి వారందరికీ కూడా మరొకసారి సాంకేతిక కారణాలన్నీ ఎవరైతే క్లియర్ చేసుకున్నారో కేవైసీ కానివ్వండి, ఎన్‌పీసీఐ లింకులు కానివ్వండి, ఇవన్నీ ఎవరైతే క్లియర్ చేసుకున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం పెండింగ్ డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి తల్లికి వందనం పథకంలో జరిగిన మిస్టేక్సే మరి ఆడబిడ్డ నిధి పథకంలో కూడా జరగకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు కేవైసీ వెరిఫికేషన్స్, ఎన్‌పీసీఐ లింకింగ్ ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉండాలండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరి ఖాతాల్లోకి త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం డబ్బులైతే జమ అవబోతున్నాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి సమాచారం, తాజా సమాచారం ఇదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.